ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అల్పులము, అయోగ్యులము, నిష్ప్రయోజకులము, దౌర్భాగ్యులము అయినప్పటికీ ప్రభా అయినా నా తండ్రి మీకు దూరస్థులమై నైనా ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షించినందుకై తండ్రి దినము అయినా మీ విశ్రాంతి దినంలో ప్రభా మమ్మల్ని సమకూర్చుకోవడానికి దేవా మీ ఏర్పాటుకై మీ సిద్ధపాటుకై తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా మరి నీ యొక్క బిడ్డలు ప్రభా నైనా నిన్ను ఎంతగానో ఘనపరిచినారు, భయపరిచినారు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. అయినా ఒక్కప్పుడు తండ్రి నిజంగా నేను ఎరగని గ్రామము ఎరగని ప్రజల మధ్యన దేవా మీరు ఇంత గొప్ప కార్యాన్ని జరిగించుకుంటున్నందుకు మీకు వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వంగని మోకాళ్ళను వంచుతానన్నావు, విరగని హృదయాన్ని విరుస్తానన్నావు తండ్రి, వంచని తలను వంచుతానన్న దేవుడు నీ మాటలు ఎంతో గొప్పవి, దొడ్డవి, ప్రశస్తమైన ప్రభా నీ మాటల చేత ప్రతి ఒక్కరిని ఊరడిస్తున్నావు, ప్రశంసిస్తున్నావు, ఆదరిస్తున్నావు, ఆదుకుంటున్నావు, పోషిస్తున్నావు, నడిపిస్తున్నావు తండ్రి. గ్రామంలో తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతనైనా మరి గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు తండ్రి ఏమి కూడా ఇవ్వలేని దౌర్భాగ్యులమైన మమ్మల్ని దేవా మీరు ఎంతగానో కరుణించినారు నైనా, మీరు ఎంతగానో కాపాడుతున్నారు తండ్రి నీకు వందనాలు. విగ్రహారాధికుల నుండి మరి ప్రభా నైనా నిజంగా వెలికి తీసి ప్రభా విగ్రహారాధన కూడా తండ్రి మరి గ్రామంలో జరగకుండగా తండ్రి మరి ఉండకుండగా ప్రభా కార్యాన్ని కూడా నాయన నిజంగా ముందుకు కొంతమంది రాలేక ఆయన నిజంగా ఉంటున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు దేవా. నిజంగా తండ్రి ఇంకా మిగిలినటువంటి కుటుంబాలను కూడా మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నేను అల్పురాలను అయోగ్యురాలను ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ సిలువ చాటున నన్ను ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నాలో ఏ సిద్ధపాటు లేదు, ఏ మంచిది కూడా నువ్వు వెతికితే నాలో దొరకదని కూడా ఒప్పుకుంటున్నానయ్యా. దయతో నన్ను క్షమించి ప్రభు ఈ సమయంలో తండ్రి మీరే నాలో ఉండి మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ నా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఇంతవరకు సాక్ష్యము విన్నారు, కొంత మరి హెచ్చరికలు అందరూ విన్నారు. కానీ వాక్యానికి కూడా సమయం లేదేమో, ఇంకా లేట్ అవుతుందేమో. కొంచెం కొన్ని జ్ఞాపకం చేసుకుందాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం అక్కడక్కడ కొంచెం ఒక మాటలు అట్లా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మనుమనుడును జబ్ది మనుమడును కర్మీస కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను గనుక యెహోవా ఇశ్రాయేలీయులను మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతామేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరూ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడ వెళ్ళనీలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది. ఇక్కడ చెప్తే చాలా ఉంది. ఇది ఒకప్పుడు ఫరో రాజు దగ్గర ఇశ్రాయేలీలు ఎంతో కష్టంతో వెట్టి పనులు చేయించుకుంటూ ఏదో అన్నానికి కూటికి ఇస్తున్నటువంటి శపితమైన దినాలలో ఇశ్రాయేలీలు ఉండి వాళ్ళ ఎంత కష్టపెడుతూ ఉంటాడు అనమాట ఫరో రాజు. అటువంటి పరిస్థితిలో మోషేను దేవుడు ఏర్పరచుకుంటాడు. ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని మాటలు చెప్తా. ఏర్పరచుకొని పిలుస్తాడు మోషేను కూడా. మోషే కూడా ఎవరంటే ఫరో యొక్క ఫరో రాజు యొక్క కుమార్తె జమ్ములో అంటే నీటిలో స్నానానికి పోయినప్పుడు దొరికిన కుమారుడు ఈ మోషే. అంటే ఇశ్రాయేలీల వంశంలో ఉన్నటువంటి వాడే. కానీ అటువంటి వాడిని దేవుడు ఆ ఇశ్రాయేలు ఫరో ఎదుట వెట్టి పనులు చేసేటప్పుడు
వాళ్ళ వాళ్ళ మొర, వాళ్ళ దుఃఖము, వాళ్ళ నిట్టూర్పులు ఇవన్నీ చూసి యెహోవా దేవుడు ఆనాడే దిగి కిందికి వచ్చినాడు. ఆ పైనుండి దిగి వచ్చినాను నేను వాళ్ళ కొరకు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ నిట్టూర్పులు నేను చూడలేక వినలేక నేను వాళ్ళ కొరకు దిగి వచ్చినాను అని మోషేతో మాట్లాడుతుంటాడు. అడవిలో, అరణ్యంలో మోషే కూడా ఫరో యొక్క రాజు యొక్క కుమారుడు అనిపించుకోనీక కూడా తన ఇష్టపడక, మరి తన బిడ్డల పక్షాన, తన యొక్క వంశం పక్షాన ఏ విధంగానైనా కూడా కష్టపడడానికి తను పూనుకున్నాడు అనమాట. అటువంటి కష్ట పరిస్థితిలో ఉండి న్యాయము, నీతి, మనం నమ్ముకునే దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు. కాబట్టి ఆయన పరిస్థితి అట్లా ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ప్రజలు నష్టపోవడము, ఏడ్చడము, దుఃఖాన్ని చూడలేక తను దిగి వచ్చినాడు. ఆ మోషే ఎవరంటే ఆ ఫరో రాజు యొక్క కుమార్తె పెంచబడినటువంటి కుమారుడు, ఇశ్రాయేలీల వంశములో పుట్టినటువంటి వాడే. కానీ అప్పుడు మగ పిల్లల్ని చంపేయాలా, ఆడపిల్లలను బ్రతికించాలా అనేటువంటి ఆజ్ఞకు ఉండింటది. అప్పుడు మగపిల్లగాడు మోషే పుట్టినప్పుడు వాడు అందగాడు, మంచి సుందరుడని తల్లి చంపలేక, అంటే ఇశ్రాయేలీల వాళ్ళు ఎవరు మంత్రసానులు, ఇప్పుడైతే లేరులే, అప్పట్లో మంత్రసానులు ఉండేవారు. వాళ్ళకి పిలిచి రాజు ఆజ్ఞ ఇచ్చినాడు అనమాట, వాళ్ళని చంపేయాల, మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఉంచాలా అని చెప్పినటువంటి ఆజ్ఞలో దొంగతనంగా వాళ్ళు తల్లిదండ్రి చంపలేక పెంచింటారు ఆ అబ్బాయిని, మోషేను పెంచి 3 నెలల వరకు దాచుకున్నారు. 3 నెలలు 3 సంవత్సరాలు 3 నెలలు అనేది దాచబడినాడు. జమ్ము చెట్టు పెట్టే తెచ్చేసి దాంట్లోన పెట్టి ఆ జమ్ము ఒక ఏటిలో తీసుకొచ్చి, ఆ జమ్ము పెరిగింటుంది కదా, ఆ ఒడ్డున ఈడ్చింటారు. వాళ్ళక్క ఈడ్చిపెట్టనీకి పోయింటుంది మిరియాం, వాళ్ళక్క మిరియాము, వాళ్ళన్న అహరోను. వీళ్ళ ముగ్గురని దేవుడు ఏర్పరచుకుని ఉంటాడు, ఆ కుటుంబాన్నే ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనల్లందరినీ దేవుని ఎరిగిన వారు ఎందరో ఉంటున్నారు, కానీ మనలో కూడా ఎరిగిన వారు ఉన్నారే కానీ ఏర్పరచబడినటువంటి గుంపులో, సంఘములో, ఒక క్రమములో ఇంకా మీరు ముందుకు రాలేదని నా మనసు పూర్తిగా చెప్తుంటున్నా నేను. ఎందుకంటే ఒక క్రమము అనేది లేదు. మన శరీరాలను మనము కూడా మన స్వధీనంలో ఉంచుకున్నాల. దేవుడు ఆత్మకు దేవుడు కానీ శరీరాలకు దేవుడు కాదు. విడిగా దాంట్లో విడిచిపెట్టకూడదు అనేటువంటి ఉద్దేశం అన్నమాట, దేవుని ఉద్దేశం. దేవుడు నీ హృదయం నాకు కావాలా, నీవేమి నాకు వద్దు, నేను అన్నీ నావే, నువ్వు పెట్టుకునే బంగారు నాదే, నువ్వు వేసుకునే వస్తువులు అన్నీ నావే అన్నాడు. కాబట్టి ఏది ఆయన ఆశించలే. మన అవయవాలు ఆయన ఇచ్చినాడు, మనలో ఆయన హృదయం ఉంది, ఆయన ఊపిరి ఉంది. కాబట్టి మనము హృదయంతో, ఊపిరితోటి మనం ఆరాధించాలా కానీ దేవుని మన అవయవాలు విచ్చలవిడిగా విడిచిపెట్టాలా కానీ. దావీదు మహారాజు కూడా నాట్యం ఆడినాడు, సంతోషాన్ని పట్టలేక అనేటువంటి వాక్యము కూడా ఉంది. కాబట్టి మనకు వాక్యం ఏమంటే, 2 అంచుల ఖడ్గము ఎట్టబడితే అట్లా నరకేటువంటి ఖడ్గము. కొంతమంది ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఎక్కడ పోయినా కానీ కూడా దేవుని వాక్యం మనతో ఉండాలి, మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడు మనతో కూడా మనల్ని చూడడానికి కూడా, అయ్యో వీళ్ళు దేవుని నమ్ముకున్నారే, దేవుని బిడ్డలే అనేటట్లా. దేవుని వాక్యం లేనిది మాత్రము, బైబిల్ లేనిది మందిరానికి రావడం కూడా అది కూడా అక్రమమే. కాబట్టి క్రమం అనేది మరి ఇంకా కొంతమందికి తెలియదేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి వాక్యానుసారంగా మనము ఎప్పుడైతే నిలబడినామో, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నందుకే మనం ఇక్కడ కూర్చోగలిగినాం. మన పనులు పాటలు వదిలిపెట్టుకొని ఇంకా వేరే విధంగా అయితే మనం కూర్చోలేము. ఆ ఓపిక ఉండదు, ఆ వినికిడి ఉండదు, ఆ శాస్త్రాలు ఏది కూడా ఉండదు. దేవునికి లోబడినాం కాబట్టే, దేవుడు మనకు కావాలనే ఆశ ఉంది కాబట్టే ఆయన మనలో ఉంటున్నాడు. కాబట్టి ఏ దేవుడు కూడా, ఏ గ్రంథం కూడా భయపడకుడి నేను నీకు తోడుగా ఉండనని ఏ దేవుడు కూడా ఏ గ్రంథములు కూడా చెప్పలేవు. ఆ మాటలు మాత్రం దేవుడు చాలా పక్షపాతి కాదు. ఆయన ప్రేమనే ఎంతో గొప్పది అనమాట. అటువంటి ప్రేమమయుడు వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ నిట్టూర్పులను విని పైనుండి కిందికి దిగి వచ్చి ఆ మోషేను ఏం చేసినాడంటే, నీతిమంతుడు పరిశుద్ధుని
వాళ్ళ కుటుంబాన్ని ఏర్పాటు ఉంది కాబట్టి పుట్టినప్పటి నుంచే వాళ్ళ అమ్మ బాగా వానికి నేర్పించి ఇదిగో మన దేవుని పిల్లలు ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు, నీ దేవుని యందు భయము భక్తి కలిగి చిన్నప్పటి నుండే నిజంగా మనం ఆ వాక్యం చేత ఎప్పుడైతే ఎదుగుదల ఎదుగుదల వస్తుందో మన పిల్లల్లో, అప్పుడు ఆ పిల్లోడు పెద్దోడు అయినాడు. కొంచెం ఊర్లోకి అట్లా పోయేత్తంతాలని యవనస్తుడు పోయినాడు. ఫరో బిడ్డ ఇంటికి తీసుకుపోయినారు, ఇచ్చినారు. ఇంకా ఆ రాజ్యాన్ని ఏలేంటటువంటి ఇష్టమూ లేదు. ఎందుకంటే తన దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ పిల్లోడు కొంచెం యవనస్తుడై అట్లా పొయ్యొద్దాం తాలు మా ప్రజలు ఎక్కడున్నారో, మా వాళ్ళు ఎక్కడున్నారు, ఎందుకంటే రక్తం రక్తం ఏల పొందుకు కలుస్తుంది అని కూడా కొంత అనుకుంటారు కదా. అట్లా ఆ పెద్దగా అయిన తర్వాత యవనస్తుడు మోసే పోయినాడు. పోయితే ఇద్దరు అన్యాయస్తులు, అన్యులు ఒకరు, మన దేవుని పిల్లలు ఒకరు కొట్లాడుతూ ఉంటే అది చూసి సైన్స్ కలేక కొట్టి అన్నిని కొట్టి ఇసుకలో బూడి చేస్తాడు. మళ్ళీ మరుసటి నాడు అట్లే పోతాడు. పోతే ఇద్దరు అన్నలమ్ముల్లాగా ఇశ్రాయేలీలే కొట్లాడుతుంటే అది చూసి ఏమయ్యో మనం అన్నలదమ్ములు లాంటి వారం కదా, కాబట్టి మనం ఒకటే జాతి వారము, ఒకటే దేవుని నమ్ముకున్న వాళ్ళం, మనం ఇట్లా కొట్లాడడం మంచిది కాదు కదా అని చెప్పని అతను గద్దించనికపోతే ఏమి లేనా వాడిని అన్యుని చంపేసినట్లు మమ్మల్ని కూడా చంపేయాలని బుడ్సాలని వచ్చినావా అనే మాట అనేపాటికి ఇంకా భయపడి అయ్యో ఇది ఫరో రాజు కుమార్తెకి తెలిస్తే నన్ను ఇంకా బ్రతకనీయడు కదా అనేటువంటి ఉద్దేశం చేత ఇదైపోయింటాడు అన్నమాట. భయపడి పారిపోయి వాళ్ళ మేనమామ ఐగుప్తులో కానాన్లోనే ఉంటాడు. ఉంటే అక్కడ పోయి గొర్రెల మందను కాసుకుంటూ ఉంటాడు వాళ్ళ మామ దగ్గర, అడవిలో అరణ్యంలో. మరి ఫరో రాజు యొక్క కుమార్తెగా చిన్నప్పటి నుండి పెంచబడినవాడు వాడు ఏ విధంగా ఉండింటాడు మనం ఒకసారి మతికి చేసుకుందాం. ఇప్పుడు గొర్రెల మందని కాయడానికి బయటికి అరణ్యానికి వాళ్ళంటే వాని చేతన అవుతుందే? వాడు ఇంకా గొర్రెలు కాసేటోళ్ళు ఎట్లా ఉంటారు, ఇంతకుముందు అయితే అది జొన్న సంకటి చింతకాయ తొక్కు అట్లాంటిది తినేతోడు. వాడు రాజకుమార్తెగా పెంచబడినవాడు, ఎంతో వాడు మంచి ఆహారం తిని పెరిగి పెద్ద అయినటువంటి కుమారుడు ఇప్పుడు ఆ కొట్లాట వల్ల, ఒక్క చిన్న మాట వల్ల భయం చేత, మనలో కూడా ఏదన్నా భయము మన ఇళ్ళల్లో ఏదన్నా జరిగితే తప్ప మనకు కూడా భయం అనేది ఆవరించదు. భయం చేత ఆవరించబడి తను పరిగెత్తి పోతాడు వాళ్ళ మేనమామ ఊరికి. పోయి అక్కడ గొర్రె మందను కాసుకుంటుంటే అడవిలో ఆ మోషేకు ప్రత్యక్షమవుతాడు దేవుడు. ఎట్లా ప్రత్యక్షమవుతాడు అంటే మధ్యాహ్నం వేళ ఎండ గొర్రెలను కాసుకుంటున్నప్పుడు ఒక పచ్చి పొదలు చెట్టు మంటలై గట్టిగా పెద్దగా మంటలై మండుతుంటే ఏందబ్బా అక్కడ అంత పచ్చి చెట్టు అంత మంటలై మండుతుంది, అది కాలిపోవడం లేదు. మళ్ళీ ఒక మంట అయితే మండుతుంది పచ్చి పొదలో, ఎందుకు అక్కడ ఇంత మంటగా ఉంది, ఏదో ఇది వింత చూద్దాం తాలని చెప్పని ఆ మంట దగ్గరికి పోయినాడు. పోతే అక్కడ దగ్గరికి పోతుంటే ఏమంటాడు దేవుడు అగ్నితో సమానం పోల్చుకోవాలి మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం. అగ్ని లాంటి వాడు, గాలి లాంటి వాడు, త్రాసు లాంటి వాడు. ఎందుకంటే త్రాసు న్యాయమైనది కదా, ఇక్కడ అక్కడ ఎక్కువ అనేది చూపించగలుగుతుంది. అగ్ని కాల్చి వేస్తుంది చెడ్డది ఏది కనిపడినా దాన్ని కాల్చి వేయగలుగుతుంది. గాలి లేకపోతే మనిషి బ్రతకడు, ఆ గాలి కూడా ఎంతో అవసరం. అట్లా గాలికి నీటిని కూడా పట్టుకోగలుగుతాడు, ఆ నీటికి కూడా సమానం. కాబట్టి దేవుడు అగ్ని అయి ఉంటున్నాడు, గాలి అయి ఉంటున్నాడు, త్రాసి అయి ఉంటున్నాడు. ఆయన న్యాయాధిపతి, న్యాయవంతుడు కాబట్టి నిజంగా న్యాయం తీర్చుట యెహోవాకు ఎంతో ఇష్టమని కూడా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఆయన న్యాయవంతుడై తన యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు దుఃఖం చేత నిట్టూర్పుల చేత ఉంటుంటే సహించుకోలేక తన భూమికి దిగి వచ్చినాడు. ఆయనకి ఎంత గొప్ప ఐశ్వర్యం అంటే 24 పెద్దలు, కోట కొలది దేవదూతలు, బంగారు సింహాసనం అనబడింది, బంగారు వీధులు అనబడింది. అటువంటి గొప్ప ఐశ్వర్యంతో తన ఉండవలసినటువంటి వాడు తనకు పిల్లలు భూమి మీద ఎంత దుఃఖంతో నిట్టూర్పుతో ఉండరనేటువంటి ఉద్దేశం చేత
తను ఆకాశం నుండే భూమికి దిగి వచ్చినాడు. ఈనాడు మనం ఎవరైనా కానీ కూడా మనలో కూడా దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా దుఃఖముతోటి కన్నీటితోటి ఏకగ్రీవంగా ఏక మనస్సుతో మరి అటు ఇటు తలంపులు లేకుండా మనలోన ఏక మనసుతో కన్నీటితో ప్రార్థిస్తే ఖచ్చితంగా నీతో నాతో మాట్లాడగలిగేటువంటి దేవుడని నేను కూడా నమ్ముతున్నాను. నిరీక్షణతో కూడా ఎదురు చూస్తుంటా. ఆ పిలుపు ఎలాంటిదంటే మెల్లని స్వరము, ఎప్పుడు కూడా ఏ శబ్దం లేకుండా, ఎంత అసలు చెప్పుకోనటువంటి అంత గొప్ప మంచి స్వరాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడగలిగేటువంటి దేవుడు. అందరి దేవుళ్ళలాగా అవి చేతులుండి పని చేయవు, ముక్కులుండి వాసన చూడవు, నోరుండి తినవు, అలాంటి విగ్రహాలు కాదు మన దేవుడు. ఖచ్చితంగా ఆయన ఆత్మస్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, వాడబారనేది, ప్రాణం పెట్టినటువంటి ఆయన ప్రేమనే మన కొరకు ప్రాణం పెట్టినాడు కిందికి దిగి వచ్చి. కాబట్టి అలాంటి ప్రేమమయుడు కొద్దిగా ఆ మంచి నీతి కలిగినటువంటి ఆ ఉద్దేశాన్ని మోషేలో ఉన్నందుకు అతనితో మాట్లాడడానికి వచ్చినాడు. వచ్చి మోషే నీ కాళ్ళలో ఉన్నటువంటి చెప్పులు ఈడ్చివాడేది పరిశుద్ధ స్థలం ఇది అని చెప్పినాడు. అలాగా ఏర్పాటు చేసుకొని ఆ ఏమి తెలియని ఆ యవనస్తుల్ని 6 లక్షల జనాభాకు పైగా ఉంటుంది ఆ ఇశ్రాయేలీల జనాభా, వాళ్ళ అందరి మీద నాయకునిగా తీసుకొస్తున్నటువంటి దినాలలో ఈ యొక్క శపితమైనటువంటివి వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటినారు. అక్కడక్కడ కూర్చొని, అంటే పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్ని స్తంభంగా వారికి తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు. అయినా మనము ఇచ్చినప్పుడు సంతోషపడతాము, ఈయనప్పుడు యా దేవుడు ఏం నమ్ముకున్నా కానీ కూడా మనకేం చేసినాడు, ఎంత దెబ్బ కొట్టినాడు నా ఇంట్లో, నాకు కొడుకును కూడా తీసేసుకున్నాడు అని అట్లా మీరు అందరము మానవులమే. ఎందుకంటే దేవుడు తన ఇష్టపూర్వకంగా అన్ని చేసినాడు మన కొరకు. సృష్టి యావత్తు ఇది మానవునికి మంచిగా ఉంటుందని ముందు సృష్టి అంతా సృష్టించి మనిషిని చేసుకుని తన జీవాయువులన్నీ ఆ మట్టి బొమ్మలో ఊదినాడు. కాబట్టి ఆ ఆయువు మనమై ఉంటున్నాం. అయినప్పటికీ మన యొక్క ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలు చెడ్డవని గ్రహించి ఆయన ఎంతగానో ఏడ్చినాడంట. అయ్యో, ఈ మానవుని నేను ఎందుకు సృష్టించుకుంటే, నేను ఎందుకు ఈ మనిషిని ఇంత ప్రేమించి చేసుకుంటేనే, వీని తలంపులు ఎంత చెడ్డ ఉండయి, వీని ఆలోచనలు అని అసలు దేవుడు ఏడ్చినాడంట. అంత ఏడిపించేటువంటి మనస్తత్వం అనేది నరులది, ప్రతి ఒక్కరిది. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉంటే ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించగలుగుతాను అన్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు భూమికి దిగి వచ్చి మనుషుల కొరకు, నీ కొరకు, నా కొరకు దిగి వచ్చి ఆ యొక్క మంచి ఆలోచన ఉన్నటువంటి ఆ మోషేతో మాట్లాడినటువంటి దేవుడు ఇశ్రాయేలీలను 6 లక్షలకు జనాభాకు పైగా ఉన్నటువంటి మనుషులకు నాయకుడుగా చేర్చి తీసుకొని దాటించుకుంటూ నడిపించుకుంటూ ఆ ఫరో రాజును ఎంత అద్భుత కార్యాలు చేసినాడు అని మళ్ళా వినట్లనే ఉంటుంది, మనసు మార్చినట్లనే ఉంటుంది. ఎందుకంటే తన నామాన్ని బయలుపరచుకోవాలని, మహిమపరచుకోవాలని, ఘనపరచుకోవాలని ఫరో రాజు ఎదుట కూడా ఎన్నో గొప్ప తెగుళ్ళు తీసుకొస్తాడు ఐగుప్తిలో. అటువంటివన్నీ తీసుకొచ్చి లాస్ట్కు ప్రతి ఒక్క జ్యేష్ఠ కుమారుడిని చంపివేసి తర్వాత ఇంకా నాకు వద్దు, మీరు పోండి అని చెప్పని సెలవిచ్చినప్పుడు మోషే అహరోను మోషే కూడా ఒప్పుకోడు. నేను నత్తివాడిని, నాకు మాటలు రావు ప్రభువా, నువ్వెవరో, ఏం కథనో, నా మాట ఎవరు వింటారు అని చెప్పినప్పటికి కూడా ఈడ్చిపెట్టలే. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఎరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏర్పరచబడినటువంటి గుంపులో, సంఘంలో, సహవాసంలో మనల్ని ఏదో ఒక సమయాన, ఏదో ఒక సందర్భాన, ఏదో ఒక రోగం ద్వారానో, లేకపోతే ఎవరో వాక్యం చెప్పడం ద్వారానో, ప్రార్థనల ద్వారానో, ఏదో ఒక విధంగా దేవుడు తన బిడ్డలు మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టాడు. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను
జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. తల్లి గర్భమున రూపింపబడక మునిపే నేను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఇంత ఓపికతోటి దేవుని పిల్లలమై మనం ఆయనను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము కదా. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఇది ఆ దినాలలో మోషే అహరోన్లు నడిపించుకుంటూ వస్తున్నటువంటి దినాల్లో దేవునికి కోపం కలిగించుకుంటూనే వచ్చినారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలను నడిపించి గోడలుగా నీళ్లు నిలబెట్టి 6 లక్షలకు పైగా జనాభాని నడిపించి దాటించి వాళ్ళు ఒడ్డుకు చేరిన తర్వాత ఫరో రాజు తన రథాలు అన్ని యుద్ధానికి వస్తూ ఉండరు వాళ్ళని. ఎందుకంటే పోనీయకూడదు, ఎన్నికి తీసుకొచ్చుకున్నాలా అని మళ్ళీ వాళ్ళకు చెడ్డ ఉద్దేశం కలిగించినది దేవుడే, మళ్ళీ వీళ్ళని నడిపించేది దేవుడే. కానీ చెడును మంచిని ప్రేమిస్తున్నాడు, చెడ్డను ప్రేమించకుండా లేడన్నికే లేదు. చెడ్డను కూడా చెడ్డోని చేను మీద వాన కురుస్తాడు, మంచోని చేను మీద వాన కురిపిస్తున్నాడు. అంత ప్రేమమయుడు మనకు ఉంటుండగా మనకు భయం లేదు, దిగులు లేదు. ఆయనకి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మనము ఎక్కువ చేసుకున్నా నష్టపోవాల్సిన పని ఏం లేదు. కాబట్టి మనము కొంచెము ఓర్పుతోటి ఉంటే ఇది శపితమైనటివి ఏంటి ఉన్నాయంటే ఇక్కడ ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ ఇశ్రాయేలు జనాలలోనే. ఆ ఆకాను అనేటువంటి ఓ వ్యక్తికి ఏం చేసింటారంటే ఆ హాయమీనికి యుద్ధానికి పోవాలా, దాన్ని జయించుకొని రావాలా, దాంట్లోటి మాత్రం ఏది కానీ బంగారు కానీ వెండి కానీ నగలు ఏవి కూడా ముట్టకూడదు అని చెప్పితే ఏం చేసినాడంటే అందరిలో ఇశ్రాయేల్ 6 లక్షల జనాభాలో ఆకాన్ అనేటువంటి ఒకడు వాని కందృష్టి, ఎందుకంటే మనది చెడ్డది తలంపులు ఆలోచనలు కాబట్టి అది దొంగిలిస్తాడు. ఏది ఒక వెండి ఏదో ఎండిది ఒక సినారు వస్త్రము దొంగిలించింటాడు. అందును బట్టి దేవుడు ఆడ శపితమైన దాన్ని దొంగిలించినందుకు వాళ్ళు హాయి మీద గెలసలేకపోతారు. హాయి వాళ్ళు 3000 మంది ఉంటారు, వీళ్ళు ఎంత గొప్ప మంది ఉన్నా కానీ కూడా ఇశ్రాయేలీయులు గెలసలేకపోతారు. అప్పుడు యెహోషువ మోషే చనిపోయిన తర్వాత యెహోషువను యవనస్తుని ఏర్పరచుకున్నటువంటి సమయాన యెహోషువ ప్రార్థిస్తాడు. ఎక్కడ ప్రార్థిస్తున్నాడు అంటే 10వ వచనం, 7వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు అంటే ఇంకా ముందుకు 8వ వచనం. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లలో దాచుకొని దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన నుండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను శుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్యన శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట. అంటే ఇంక అట్లా దేవుడు మనం ఏదైనా తప్పు చేసింటే తప్ప ఎందుకు వచ్చింది నా ఇంట్లో ఎందుకు వచ్చింది ఇది, నాకెందుకు వచ్చింది ఈ రోగము, నాకు ఎందుకు వచ్చింది ఇది అని మనం ఒకసారి పరీక్షించుకునేలా దేవుడు. ఎందుకంటే నీతో నాతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు కాబట్టి మన దేవుడై నీకు ఎల్లప్పుడూ నీ కుడి ప్రక్కన నీకు నీడవలే ఉంటానన్నాడు. కాబట్టి మన పక్కన మనకు నీడవలే ఎల్లప్పుడైనా తోడై ఉంటున్నాడు. కాబట్టి మనం అడిగిడ ఇశ్రాయేలీయులు ఆ 6 లక్షల జనాభాకు ఎక్కువ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులలో మాట మీరినారు. శపితమైన దాన్ని వద్దనుకునే దాన్ని తీసుకొచ్చుకొని ఆ యొక్క హాయిని జయించలేకపోయినారు.
ఇస్రాయేలీలు వాళ్ళు కొద్ది వీళ్ళు వాళ్ళు ఎంతో వీళ్ళ ఇస్రాయేలు గొప్ప 3 లక్షల జనాభా అయినా కానీ కూడా ఆ కొద్ది జనాంగాన్ని ఓడించలేకపోయినారు. అట్లా మన దగ్గర ఏదైనా శపితమైనది అంటే మన హృదయాలు మన మనసులు సరిగా లేకపోతే మనలో కూడా చెడ్డ కార్యాలు జరుగుతాయని నమ్ముకున్నాలా, మనం విశ్వసించాలా, దేవుడిని అడగాల, దేవుని దగ్గర పెట్టాలా. ఏది ఏమైనా కానీ కూడా ప్రభువా నిజంగా నేను ఇది తప్పు చేసినాను. ఆ శపితమైన వాడిని ఏం చేసినారు? ఆకాను రాళ్లతోటి కొట్టి వేసినారు, గుహలో వేసి రాళ్లతో కొట్టి చంపి వేసినారు. అట్లా వాడు ఒక్కడే కాదు, వాని కుటుంబం అంతా ఇదైపోయింది. అటువంటి పరిస్థితి మనం కూడా తీసుకొచ్చుకోకుండా బాగా దేవుని నమ్ముకున్నారు, సంఘము బాగా ఏర్పాటైంది. కాబట్టి మనము ఎంతో నమ్మకం చేత విశ్వాసం చేత దేవుని ఆజ్ఞలకు, ఆయన కట్టడాలకు, ఆయన నిధులకు మనము ఉండి మనం నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు ప్రభువా అంటే పలికేటువంటి వాడు, కంటికి కనపడనివి, చెవికి వినపడనివి, హృదయానికి గోచరమైనటువంటి అద్భుతాలుగా చేయగలిగినటువంటి సమర్థుడు మనకు దొరికినాడు. కాబట్టి ఆయన నుండి ఏమాత్రం కూడా తప్పిపోకుండా, జారిపోకుండా ఆయనను మనం ఎల్లప్పుడూ ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా మనం ఉంటూ రావాలని దేవుని ఎదుట మీకుతో మాట్లాడుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు.